లాభము అని చెప్పేసి అంటే నా మనస్సుల్లో వచ్చేటటువంటి వేరు వేరు రకాల మార్పులకు ఇది సంకేతము. మనసుల్లో మార్పులు వస్తున్నాయి అంటే ఎందుకు రావాలి అసలు మనసుల్లో మార్పులు? ఒకే రకమైన భావన స్థిరంగా ఎందుకుండదు? పోనీ ఒకే రకమైన భావన ఒక అంశం మీద స్థిరంగా ఉంటాయంటే ఉండొచ్చు. మరి అదే మరొక విషయం, ఇంకో విషయం నాకెందుకు జరుగుతున్నాయి నా జీవితంలో? ఎందుకు మనిషి ఆరాట పడుతున్నాడు చాలా విషయాల కోసం? ఇది లేదని బాధ, ఇది ఉందని అహంకారం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా? నాకే ఉంది, నాకు లేకపాయే అనేటప్పుడు ఇటువంటివన్నిటిని కలిపి మన వాళ్ళందరూ కూడా ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, మనకు పూర్తిగా జ్యోతిష్ శాస్త్రం అనేది మన పూర్వ పుణ్యానికి సంకేతమైనటువంటిది. ఇది మనం లెక్కించేటటువంటి విధి విధానాల లోపల మన కర్మను మనం అబ్జర్వ్ చేసుకుంటూ పూర్వకర్మ యొక్క ప్రభావం ఇదిరా నాయన, మరి ఇది అనుభవిస్తావా, అధిగమిస్తావా, అధిగమించాలంటే ఈ ప్రయత్నం చెయ్యి, అనుభవించేటటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరి అయితే దాన్ని అంగీకరించడానికి కూడా సిద్ధంగా ఉంటూ మానసికంగా అని చెప్పేసి గుర్తు చేసేటటువంటి దానికి జ్యోతిష్ శాస్త్రం అని పేరు. నీకు ఇట్లా అయిపోతుంది పో నేను చెప్పేశాను అని చెప్పేశానంటే అది చెప్పడానికి నువ్వు ఉండక్కర్లే, ఇంకెవరైనా రావచ్చు. నీకు ఇట్లా అవుతుంది పో కాదు, నీకు ఇట్లా అయ్యే అవకాశం ఉంది, దాన్ని నువ్వు మార్చుకో. చిన్న వయసులోనే చూసుకొని దాన్ని రాకుండా ఆపుకో. ఈ ధోరణిలో మనం గమనించాలి. లేకపోయేటట్టయితే జాతకాన్ని చూసే విధానం మన వాళ్ళు మార్చేశారు. నేను ఇట్లా చెప్తున్నాను, అట్లా చెప్తున్నాను, ఇది చేస్తే అట్లయింది, అది చేస్తే ఇట్లయింది, వాళ్ళకి ఇట్లా చెప్తే అట్లా కలిసింది, అట్లా చెప్తే ఇట్లా కలిసిందని ఏదో పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటారు నలుగురు జ్యోతిష్కులు కదా కలిసేటట్టయితే. ఇది సరి అయినటువంటి జ్యోతిషం కాదు. అట్లా చెప్పేసి నేను అన్నీ చెప్పేశాను అనుకుంటే నువ్వు చెప్పడం వల్ల ఏం జరిగింది మరి? ఇంతకు నీ చెప్పడం ద్వారా ఎవరైనా సమాజంలో బాగుపడ్డారా, పాడైపోయారా? వాడు శ్రేయస్సు కోసం చెప్పినటువంటి మాటలైతే పర్వాలేదు. వాడు నాశనం అయ్యే పరిస్థితి ఉంటే నువ్వు నాశనం అయితే ఒప్పు అని చెప్పేసి పంపించామనుకోండి, మీ వల్ల ఏం ఉపయోగం సమాజానికి? అందుకని దానిని రాకుండా ఆపాలి, వచ్చిన తర్వాత కాదు. రాకుండా ఆపడానికి ప్రివెంటివ్ మెథడ్ అనేటటువంటిది అబ్జర్వేషన్ ఆఫ్ హోరోస్కోప్.